నేటి పరిశుద్ధ ఆరాధనలో మన ధ్యానం నిమిత్తము మనకు ఏర్పాటు చేయబడి ఉన్న ప్రసంగ అంశము పరిశుద్ధ వివాహము ఒక వడంబడిక ఉత్సవము లేక సంస్కారము. పరిశుద్ధ వివాహము అన్నది ఒక వడంబడిక ఉత్సవము మరియు సంస్కారం. మ్యారేజ్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ కవెనెంట్ అండ్ సాక్రమెంట్. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఆలోచన చేయవలసిన దేవుని వాక్య వెలుతురులో కనుగొనవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి అంశము వివాహపు వ్యవస్థ. ఈ వివాహపు వ్యవస్థను గురించిన ఓ సదవగాహన వాక్యానుసారమైనటువంటి లేఖనానుసారమైనటువంటి అవగాహన, వివాహ వ్యవస్థను గురించిన క్రైస్తవ దృక్పథాన్ని గురించినటువంటి అవగాహన నేటి క్రైస్తవ లోకానికి, క్రైస్తవ కుటుంబాలకి చాలా చాలా అవసరమైన అంశం. అందుకే సంఘ ఆరాధనలో ఏదో పెళ్ళిళ్ళకు అలవాటు ప్రసంగాలులా కాకుండా యాజ్ ఎ చర్చ్, సంఘముగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి నిలిపి సంఘమంతా కూడా తెలుసుకోవలసిన, ఆలోచన చేయవలసినటువంటి ఈ పరిశుద్ధ వివాహ వ్యవస్థను గురించిన ఉద్దేశంతో సంఘ ఆరాధనల్లో పరిశుద్ధ వివాహమును గురించిన ఒక అంశమును ఏర్పాటు చేసి ఈ సన్నగిల్లుతున్న నేటి నవీన యుగంలో, సమకాలీన పరిస్థితుల్లో, మారుతున్న కాల పరిస్థితుల నేపథ్యంలో మారిపోతున్నటువంటి వ్యవస్థల యొక్క రూపురేఖలు, తారుమారవుతున్న పవిత్రమైన సామాజిక నిర్మాణాలు యొక్క స్థితిగతులను గురించి నిశితంగా ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది అని గుర్తించి ఈ అంశాన్ని సంఘ ఆరాధనలో ఏర్పాటు చేశారు. పెళ్ళిళ్ళకు సరదాగా మనం పాడుకునేటువంటి పాట వందనమే యేసునకు అనే పాట ఈ ఆరాధనలో పాడి వినిపించాము. మనమందరం ఈ పాట పాడుకున్నాము. కొన్ని పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో కొన్ని అకేషన్స్కి మాత్రమే అవి పరిమితం చేసేసాం. అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాల్లో సంఘమంతా కలిసి పాడుకునే విధంగా ఈ పాటలని మనం పాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వివాహం అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాము. కాబట్టి దానికి సంబంధించిన ఒక పాటని ఆరాధనలో ఏర్పాటు చేశాను. అందరికీ బాగా తెలిసిన పాటే, చాలా చక్కగా పాడాము. ఈరోజు ఆ వ్యవస్థను గురించి మనము ధ్యానం చేయనై ఉన్నాము. పరిశుద్ధ వివాహము అన్నది ఇది ఒక పవిత్రమైన వడంబడిక. వివాహ జీవితం అనేది ఇట్ బికమ్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ కవెనెంట్ వెన్ వి లీడ్ ఎ మీనింగ్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. వివాహ వ్యవస్థ లేక వివాహ జీవితం అనేది ఒక వడంబడిక ఉత్సవముగా, సెలబ్రేషన్గా ఉంటుంది. ఎప్పుడు అంటే ఆ జీవితాన్ని మనం దేవుని వాక్యానుసారంగా, అర్థవంతంగా మనం జీవించినప్పుడు. వైవాహిక జీవితం ఈ సమాజంలో, కుటుంబ వ్యవస్థలో చాలా అందమైన వ్యవస్థ. ప్రతి కుటుంబంలో తమ పిల్లలకు పెళ్ళియుడు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి అని
తలంచే తపించే తల్లిదండ్రుల యొక్క ఉత్సాహకత. ఈడొచ్చిన పిల్లలు మేము పెళ్లి చేసుకోవాలి, నాకు ఇలాంటి భర్త ఉండాలి, నాకు ఇలాంటి భార్య ఉండాలి అని కలలు కనే ఒక సామ్రాజ్యం అది. మానవ సమాజంలో ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది అతి ప్రాచీనమైన వ్యవస్థ. మానవ చరిత్ర ఎంత సనాతనమైనదో పురాతనమైనదో చరిత్ర గలదు. వివాహ వ్యవస్థ కూడాను అంత సనాతనమైన అంత ప్రాచీనమైన చారిత్రక వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఏదో మానవ నాగరికత పెరిగి మానవ సమాజంలో వివాహం ఒక అవసరతగా ఆవశ్యకతగా గుర్తించి పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి సంబంధించిన తంతు, పెళ్లికి సంబంధించిన విధి విధానాలు, పద్ధతులు, చట్టాలు మానవుడు మధ్యలో ఏదో రూపకల్పన రూపొందించుకున్నటువంటి అంశం కాదు. వివాహ వ్యవస్థ అన్నది మానవ చరిత్ర ఎంత పురాతనమైనదో ప్రాచీనమైనదో వివాహ వ్యవస్థ కూడా అంతటి ప్రాచీనమైన వ్యవస్థ. ఏ సమాజంలో, ఏ దేశంలో, ఏ జనాంగంలో, జాతిలో, ప్రజలో, కులంలో, మతంలో ఎక్కడా కూడా ఈ వ్యవస్థను కించపరిచే విధంగా, ఈ వ్యవస్థ అవసరం లేదు అనే విధంగా నడుచుకోలేదు. ఎవ్రీ రిలీజన్, ఎవ్రీ రీజన్, ఎవ్రీ కల్చర్ has greatly honored and acknowledged this institution. ప్రతి నాగరికత ఈ సమాజ చరిత్రలో, ప్రతి మతం, ప్రతి ప్రాంత్యం, ప్రతి ప్రజ ఈ వ్యవస్థను మన్నించారు, గౌరవించారు, ఈ వ్యవస్థను అనుసరించారు. కావున ఈ వివాహ బంధం అన్నది ఓ నిబంధన బంధం. అది ఒక ఒడంబడికపు ఉత్సవము. క్రైస్తవ సంఘ సంస్కారములలో పరిశుద్ధ వివాహం అన్నది ఒక సంస్కారం, ఏ సాక్రిమెంట్. సాక్రిమెంట్ అంటే దానికి వాక్య పూర్వోపరాలు, వాక్య పూర్వక ఆదేశాలు, వాక్య అంటే లేఖనానుసారమైన విధి విధానాలు, హెచ్చరికలు, ఆదేశాలు అన్నీ కలిగి ఉన్న వాటిని సంఘము గుర్తించి అనుసరిస్తుందో, ఏదేన్నైతే అనుసరిస్తుందో అది క్రైస్తవ సంఘములో సంస్కారం. వివాహాన్ని క్రైస్తవ సంఘం ఒక సోషల్ ఈవెంట్గా, సెలబ్రేషన్గా, అకేషన్గా చూడదు. క్రైస్తవ సంఘము వివాహాన్ని ఒక సంస్కారముగా గుర్తిస్తుంది. అంటే వాక్యానుసారమైన ఒక ఆదేశముగా, ఆచారముగా, ఆచరణగా గుర్తిస్తుంది. కాబట్టి వివాహం అన్నది ఒక సంస్కారము క్రైస్తవ సంఘములో. మ్యారేజ్ ఈజ్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ ఎ కమిట్మెంట్ అండ్ కవనెంట్. ఒక నిబద్ధతతో, ఒక అంకిత భావంతో, ఒక నిబంధనలా భావించి పాటించేటువంటి ఒక సంబంధమే వివాహ అనుబంధం అంటే. మ్యారేజ్ ఈజ్ ఎన్ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్. వివాహం అన్నది భార్యాభర్తల మధ్య ఉండే ఒక అసమానమైన పరస్పర సంబంధాల సమ్మేళనం. భార్యాభర్తలు పరస్పరం ఒంటరుల ఎడల వారు ఒకరితో ఒకరు కలిగి ఉండవలసినటువంటి ఒక దృఢమైనటువంటి బాంధవ్యం, సంబంధాల సమ్మేళనం, కాంబినేషన్ ఆఫ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. ఇదేదో భర్తకు భర్తగా, భార్యకి భార్యగా,
మాత్రమే నిర్వర్తించేటువంటి తమ విధులు కావివి. ఈ భార్యాభర్తల మధ్య అయినటువంటి ఈ సంబంధం పరస్పరం ఒకరిడల ఒకరు నిర్వర్తించేటువంటి, ఒకరిడల ఒకరు కట్టుబడి ఉండేటువంటి ఈ యొక్క సంబంధం పైన, సమ్మేళనం పైననే ఈ అనుబంధం అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది. ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ సలమ్నైజ్డ్ బై ద లా ఆఫ్ ద చర్చ్ అండ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సంఘ నియమము లేక చట్టము, క్రైస్తవ సంఘ క్రమశిక్షణ ప్రకారంగాను, ఆ దేశ చట్టముల ప్రకారంగాను క్రైస్తవ వివాహం అన్నది ఏర్పాటు చేయబడుతుంది, నిర్వహించబడుతుంది. వివాహం ఏదో మేము 2 దండలు తెచ్చుకున్నాము, మార్చేసి మమ్మల్ని భార్యాభర్తలుగా ప్రకటిద్దురండి పాస్టర్ గారు అని చేసుకుపోయేటువంటి ఒక తంతు కాదు. ఒక రోజు మధ్యాహ్నం మా ఇంటి తలుపు తడుతున్నారు, తెరిచి చూస్తే చాలా పెద్ద మనుషులు వచ్చారు. వచ్చి పిల్లలు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుంటున్నారు, మీరు వచ్చి దండలు మార్పిస్తురండి. వాళ్ళ దృష్టిలో ఏదో దండలు తెచ్చేసుకొని ఎవరో ఒక మతానికి చెందిన వాడి ముందు నిలబడి, పూజారి ముందో పాస్టర్ ముందో ఇంకా ముల్లా ముందో నిలబడి దండలు మార్చేసుకుంటే పెళ్ళి అయిపోద్ది అనుకుంటున్నారు. వివాహాన్ని గురించి మనుషుల్లో ఈనాడు చాలా తేలిక భావాలు వచ్చేసాయి. అందుకే ఈ వ్యవస్థ సమాజంలో అపహాస్యం చేయబడుతోంది. ఈ వ్యవస్థను గురించిన ఈ చులకన భావాలున్నాయి. వివాహం క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి మరియు ఆ దేశము యొక్క చట్టములను బట్టి జరుగుతుంది. పెళ్ళికి మీరు పిల్లల్ని చూసేసుకుంటారు, తేదీలు పెట్టేసుకుంటారు, మీ నిర్ణయాలు మీరు తీసేసుకుంటారు, వచ్చి పెళ్లి చేసేయమంటారు. సంఘ క్రమాలు మీకు ఏమీ తెలియవు. సంఘ క్రమశిక్షణ విధి విధానాల గురించిన ఏ చిన్న అవగాహన మీకుండదు. మీరు అనుకున్నదే తరువాయి పాస్టర్ గారు వచ్చి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసేయాలి. ఇదే మీ మంకుతనం, ఇదే మీ మొండితనం అయిపోయింది తప్ప సంఘమునకు వివాహమును గురించిన ఒక క్రమమున్నదని తెలుసుకోలేకున్నారు. దాన్ని పాటించడానికి చాలా అసహనం. వాట్ ఈజ్ దిస్? తండా కడుతున్నాం కదా నీకు, సంఘానికి చేసే పెళ్ళి దబాయింపులు. క్రైస్తవ సంఘమునకు ఒక వివాహ క్రమశిక్షణ ఉన్నది. ఆ క్రమములో మీ పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడం మీకు చాలా క్షేమం. ఈ క్రమాన్ని ఉల్లంఘించి, క్రమాన్ని అధిగమించి చేసుకోవాలి పెళ్ళిళ్ళు మీ పిల్లలకు దుడుకుగా అని మీరు భావిస్తే మీ పిల్లల భవిష్యత్తు కూడా అలాగే దుడుకుగా త్వరగా ముగిసిపోతుంది. చాలా పటిష్టమైన పునాదుల పైన, నియమ నిబంధనల మేరకు వివాహాన్ని జరిగించుకోవడానికి మీరు ఖచ్చితంగా సహనాన్ని, సంయమనాన్ని, బాధ్యతని గుర్తించి పాటించాల్సినటువంటి అవసరత ఉంటుంది. దేశ చట్టం, ఈ దేశం అబ్బాయి ఇంకో దేశం అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేయాలి పాస్టర్, కొంచెం సమయం ఇవ్వరు. ఏం చెప్తుంది చట్టం? ఇఫ్ ది బాయ్ బిలాంగ్స్ టు దిస్ నేషన్ అండ్ ద గర్ల్ బిలాంగ్స్ టు అనదర్ నేషన్, వాట్ ఈస్ ది లా? తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియకుండా పెళ్ళిళ్ళు చేసేస్తే వారు దేశానికి పోలేరు, ఆ అమ్మాయి ఈ దేశానికి రాలేదు. పెళ్ళి చేసుకొని ఒకరు యూరప్లో, ఒకరు అమెరికాలో. ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుందామా? పద్ధతులు, చట్టాలని మనం కాస్త దృష్టిలో ఉంచుకొని వాటిని అనుకరిస్తూ, వాటికి లోబడుతూ చట్టబద్ధంగా మనం వివాహాలు మన పిల్లలకి చేసేవాళ్ళంగా ఉండాలి. సో ప్రతి వివాహం సంఘ క్రమశిక్షణ మేరకు మరియు ఆ దేశ చట్టం మేరకు నిర్వహించబడతాయి. ఈనాటి మోడర్న్ వరల్డ్లో, ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ రిలేషన్షిప్, భార్యాభర్తల మధ్యనైన ఈ సంబంధాలు ఒక తీవ్రమైన ఒత్తిడికి, దాడికి లోనవుతున్నాయి.
It requires a high-level mutual attention and coping ability to make their home clean, happy and meaningful. ఈ రోజుల్లో ఈ వివాహపు వ్యవస్థలో భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితాన్ని పటిష్టంగా కాపాడుకోవడానికి ఒక హై లెవెల్ మ్యూచువల్ అటెన్షన్ ఈజ్ ఎసెన్షియల్. చాలా ఉన్నతమైనటువంటి దృష్టిని భార్యాభర్తలు ఇరువురు కూడా తమ యొక్క దాంపత్య అనుబంధం పైన దృష్టి పెట్టాలి. చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఇవ్వాలి. పరస్పరం ఒకరినొకరు సహకరించుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకొని తమ కుటుంబ పవిత్రతని, మనుగడని, భవిష్యత్తుని, గౌరవ ప్రతిష్టలని కాపాడుకోవాల్సిన బాధ్యత భార్యాభర్తలకు ఉన్నది. ఏవో చిన్న చిన్న వాటికి తగాదాలు పడేసి చిన్న వాటికి మనము ఉద్వేగాలకు వెళ్ళిపోయి మనము భార్యాభర్తలన్నవారు తమ సంబంధాల మధ్య మహావిఘాతాన్ని సృష్టించుకోరాదు. కుటుంబ వ్యవస్థకు ఈనాడు చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చేసాయి. హౌ ఫ్యామిలీస్ distract themselves in an inconsistent and broken relationships in the family matters. తమ కుటుంబ వ్యవహారాల్లో బలహీనమైన తర్వాత చెదిరిపోయిన తమ సంబంధాల నేపథ్యంలో తమ కుటుంబాలు తప్పుడు దోవ పడుతున్నాయి, డైవర్ట్ అవుతున్నాయి, తర్వాత సైడ్ ట్రాక్ తీసుకుంటున్నాయి, పక్కదారి పడుతున్నాయి. డిస్ట్రాక్షన్స్ అంటే తమ లక్ష్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు, తమ గురిని తప్పిపోయేటువంటి పరిస్థితులు. కుటుంబంగా తమ ముందు ఏ లక్ష్యం ఉన్నదో, బాధ్యత ఉన్నదో దాని నుండి తమ దృష్టి మరల్చబడి కుటుంబాలు సైడ్ ట్రాక్ లేకి వెళ్ళిపోవచ్చున్నాయి. Distractions from the very design of God. దేవుడు ఈ వ్యవస్థను రూపొందించటంలోని దైవ ఉద్దేశం నుండి కుటుంబాలు తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోవచ్చున్నాయి. దృష్టి మరలిపోతుంది. డిస్ట్రాక్షన్స్, వేరే వాటి వైపు తమ దృష్టి మరలిపోతుంది. వేరే వాటిని, తమకు సంబంధం లేని వాటిని చూసేసి దాని ప్రకారం ఉండాలని అనిపించుకొని డంబికాల్లోనూ లేక ఇంప్రాక్టికల్, ఇర్రేషనల్, అన్రీజనబుల్, అసహజమైనటువంటి కొన్ని వ్యాపకాల్లోనూ చిక్కుకొని పోయి భార్యాభర్తల మధ్య దాంపత్య అనుబంధం తీవ్రంగా దెబ్బతింటోంది. ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో చోటు చేసుకున్నాయి. మారిపోతున్న కాలం, మనుషుల వాడకంలోనికి వస్తున్న వస్తువుల పోటీ, మానవ సమాజంలో అతి వేగంగా పెరుగుతున్న ఓ పోటీతత్వం. నా కుటుంబమే బాగుండాలి వాళ్ళ కుటుంబం కంటే, నా కుటుంబంకే ఈ పలానా వస్తువులు, విషయాలు, ఆధిక్యతలు ఉండాలి మరో కుటుంబం కంటే. ఇలా ఎవరో కుటుంబాలను చూసేసి, ఎవరో జీవించేటువంటి వాళ్ళ ఓన్ లైఫ్ స్టైల్ని చూసి యూ వాంట్ టు అడాప్ట్ దట్ టు యువర్ ఓన్ లైఫ్. నీ జీవితానికి అది అన్వయించుకోవాలని, దాన్ని వెంట పరిగెత్తాలని కొన్ని కుటుంబాలు, కొంతమంది భార్యాభర్తలు ప్రయత్నం చేస్తారు. చూసారా? అవే డిస్ట్రాక్షన్స్ అంటే. యు లివ్ యువర్ లైఫ్, యు లీడ్ అండ్ యు ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితాన్ని నీవు జీవించు, నీ కుటుంబాన్ని నీవు జీవించు, నీ సుఖాన్ని నీవు పొందు. ఎవరో సుఖాన్ని నీవు పొందాలని నీవు ప్రయత్నించి ఎందుకు జీవితంలో ఘోరంగా దెబ్బతింటావు? కుటుంబాలకు, భార్యాభర్తలకు ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి. ఈ డిస్ట్రాక్షన్స్ వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాయి, సైడ్ ట్రాక్ లేక తీసుకుపోతున్నాయి.
In the long run, they end up in a disaster. ఒక దీర్ఘకాలిక ఇటువంటి గురి తప్పినటువంటి కుటుంబ ప్రయాణంలో ఓ మహాఘోర దుర్ఘటనకి కుటుంబాలు గురి కాక తప్పవు. ఓ మహాపతనానికి కుటుంబాలు లోను కాక తప్పవు. Families need to disengage from such distractions. అలాంటి గురి తప్పించే, మన దృష్టిని మళ్లించే కుటుంబాలుగా, భార్యాభర్తలుగా మన దృష్టిని, లక్ష్యాన్ని మళ్లించేటువంటి ఆ అంశాల నుండి మన దృష్టి తిప్పేసుకోవాలి, మార్చుకోవాలి. We need to disengage our involvement in such practices. అలాంటి వాటి నుండి పక్కకు రావాలి మనం. ఈ వ్యవస్థను చంపేసే రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. The main killers of this holy institution are the issues of flesh and the issues of finance. ఈ పవిత్రమైన కుటుంబ వ్యవస్థని చంపేసేటువంటి రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఒకటి శారీరక సంబంధాలు, రెండవది ఆర్థిక సంబంధాలు. భార్యాభర్తల మధ్య సంబంధాల విషయంలో ఏర్పడే ప్రతి వివాదానికి భార్యాభర్తల యొక్క శారీరక సంబంధాలు మరియు వారి మధ్య ఆర్థిక సంబంధాలు, ఈ రెండు మీరు ఏ విడాకుల అంశాన్నైనా పరిశీలించండి. కోర్టులో వచ్చిన విడాకుల ఏ ఇష్యూ అయినా మీరు తీసుకొని, ఎవరి ఇష్యూ అయినా తీసుకొని చూడండి, రెండే రీజన్స్ టైఅప్ అయి ఉంటాయి. వాడు తిట్టాడు, వాడు కొట్టాడు, వాళ్ళ అమ్మ ఎట్టంది, వాళ్ళ నాయన ఎట్టంది, ఇవన్నీ ఎక్స్టర్నల్. మేజర్ రీజన్స్ ఇది లోపలికి వెళ్తే మీకు స్పష్టంగా కనబడేటువంటి రెండు అంశాలు. ఒకటి భార్యాభర్తల యొక్క శారీరక సంబంధాల విషయంలో కొన్ని అంశాలు, రెండవది భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన సంబంధ అంశాల గురించిన విషయాలు. ఈ రెండే ఈ కుటుంబ వ్యవస్థని నిలువున చీల్చేస్తున్నాయి, చంపేస్తున్నాయి. ఈ రెండిట్లోనే మనం ఒక నిబద్ధతను, సంయమనాన్ని కోల్పోతున్నాము, సహనాన్ని కోల్పోతున్నాము. అందుకే కుటుంబాలు చాలా త్వరగా విచ్ఛిన్నమవుతున్నాయి. భార్యాభర్తలు పెళ్ళి కట్టిన కొన్ని రోజులకి, కొన్ని నెలలకి వారు ఎడమైపోతున్నారు. ఈ అంశాలు కుటుంబ వ్యవస్థని చంపేస్తున్నాయి. గాడ్లీ మ్యారేజెస్ ఆర్ ద బిగినింగ్స్ ఆఫ్ గాడ్లీ ఫ్యామిలీస్. దైవిక పరమైనటువంటి వివాహాలు ఒక దైవిక కుటుంబాలకి నాంది పలుకుతాయి. ఒక కుటుంబం దైవికంగా ఏర్పడాలి అంటే ఆ కుటుంబంలో దైవిక పద్ధతుల్లో వివాహాలు జరగాలి. ఈ వివాహం అన్నది ఒక దైవిక వ్యవస్థయే కాబట్టి ఈ వ్యవస్థని సాతానుడు ఆదిలోనే అంతమొందించాలని, భార్యాభర్తలైన ఆదాము హవ్వల సంబంధాలకి మహావిఘాతం కలిగించాలని వాడు కుట్ర పన్నాడు. ఈ సంబంధం ఎంతో పటిష్టమైంది, పవిత్రమైంది కాబట్టి భార్యాభర్తలని విడగొట్టాలనే ముందు హవ్వతోటి తన డైలాగ్ ప్రారంభించాడు, హవ్వను పడేశాడు. అంతే, ఆదాము జోలికి వాడు పోలా. డెవిల్, ద సటాన్ అటాక్డ్ ఉమన్ అండ్ డిసీవ్డ్ హర్. అక్కడికి అయిపోయింది. అది సాతాను యొక్క పని, ముట్టించేశాడు. తర్వాత జరిగిన పరిణామమే తన భర్త అయిన ఆదాము కూడా తన భార్యతో పాటు ఈ యొక్క పాపములో ఏకీభవించాల్సి వచ్చింది. వాళ్ళ మధ్య ఒక మహా విఘాతం సృష్టించాలని ఆదిలోనే సాతానుడు
మరి ప్రయత్నించాడు. ఈ వ్యవస్థ చాలా పవిత్రమైనది. దీనికి 2 ప్రధాన దృక్పథాలు ఇవాళ మీ ముందు తీసుకువస్తున్నాను. ది బిబ్లికల్ విజన్ అండ్ ద హ్యూమన్ విజన్ అబౌట్ మ్యారేజ్. ఈ వివాహాన్ని గురించిన వాక్యానుసారమైనటువంటి దృక్పథాన్ని లేక దైవిక దృక్పథం అందాం. రెండవది మానవ కోణంలో, మానవ దృష్టిలో, దృక్పథంలో ఈ వ్యవస్థను గురించినటువంటి అవగాహనని ఈ 2 కోణాల్లో మీ ముందు తీసుకువస్తున్నాను. ఈ వివాహ వ్యవస్థను గురించి ఉన్న మొట్టమొదటిగా మానవ దృక్పథాన్ని గురించి ఆలోచన చేద్దాం. హ్యూమన్ విజన్ లేక మానవ దృక్పథం, మనిషి యొక్క కోణాన్ని ఈ వివాహం ఎడల మనం చూద్దాం. నేను ఈ సోషలాజికల్ ఇష్యూస్లోకి వెళ్ళడం లేదు, బట్ ఐఎమ్ డైరెక్ట్లీ కమింగ్ టు బైబిల్ అండ్ ఇన్ టు ద డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సరాసరి బైబిల్లో యేసుకాలం నాటి వివాహాన్ని గురించిన, వివాహ పరిస్థితులను గురించిన విషయంలోకి తీసుకువస్తూ దాని చుట్టూ ఈ వివాహాన్ని గురించి మానవలోకానికి ఉన్నటువంటి కోణం, మనుష్య దృక్పథం ఏమిటో మీ ముందు తీసుకువస్తున్నాను. ఈనాడు వివాహాలు చేసుకో వదిలేయి అనే పంధాన సాగుతున్నాయి. టేక్ ఇట్ అండ్ లీవ్ ఇట్ యాటిట్యూడ్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. వివాహాల యొక్క దుస్థితి సాగుతోంది. ఈ వివాహాలు అన్నటువంటివి మరి దేవుని యొక్క చిత్తానుసారంగా, మనము దేవుని వాక్యానుసారంగా జరిగించవలసిన బాధ్యత మనకున్నది. సో మానవ దృక్పథంలో వివాహానికి ఉన్నటువంటి చాలా చులకనైనటువంటి భావాలు, మారుతున్న కాల పరిస్థితుల్లో ఈ వివాహానికి ఉన్నటువంటి ఏర్పడినటువంటి కొన్ని పరిస్థితుల గురించి మనం ఆలోచన చేయాలి. మనం చదువుకున్న సువార్త పాఠంలో, పరిశుద్ధ మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకున్న వచనాల్లో యేసు ప్రభుల వారికి పరిసయ్యులకు మధ్య ఓ మహా సంవాదం వివాహాన్ని గురించి జరిగింది. భార్యాభర్తలను గురించిన సంబంధాల గురించి, భార్యాభర్తల యొక్క వేర్పాటును గురించి యేసుక్రీస్తు ప్రభుతో పరిసయ్యులకు ఒక మహా సంవాదం జరిగింది. ఆ చర్చలో యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. 3వ వచనంలో వారు అడిగారు, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగారు. సో ఇట్ బిగాన్ విత్ ఎ క్వశ్చన్. ఒక ప్రశ్నతోటి యేసు ప్రభుతో పరిసయ్యుల యొక్క సంవాదం వివాహాన్ని గురించి, భార్యాభర్తల యొక్క సంబంధాన్ని గురించి ప్రారంభమైంది. వాళ్ళు డైరెక్ట్గా యేసు ప్రభుని ఏమడిగారంటే, ఏ హేతువు చేతనైనను, హేతువును వాళ్ళు డిఫైన్ చేయలేదు, వివరించాల. ఫర్ ఎనీ రీజన్, ఏ కారణం చేత అయినా కూడా భార్యాభర్తల మధ్య ఎడబాటుకు ఏ కారణం చేత అయినా అని ఎంత ఓపెన్గా దాన్ని వదిలేస్తున్నారో చూడండి. వాళ్ళ దృష్టిలో ఏ సరి అయినటువంటి కారణం వాళ్ళకి భార్యాభర్తలు విడిపోవడానికి కారణం కాదు. ఫర్ ఎనీ రీజన్, ఏ హేతువు చేతనైనను, అన్నీ కలిపేయచ్చుదంట. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? ఎ లీగల్ క్వశ్చన్, ఎ లీగల్ ఇష్యూ. పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం న్యాయమా? అంటే భార్యని విడిచిపెట్టే హక్కు భర్తకే, పురుషుడికే ఉన్నట్లు ఓ పురుషాధిక్య ప్రపంచం యొక్క భాషలో మనం ఈ యొక్క అంశాన్ని చూస్తున్నాం. పురుషుడు తన భార్యను విడనాడుట. భార్య పురుషుణ్ణి వదిలేస్తుంది ఈ రోజుల్లో, అన్నీ వచ్చేసాయి. సో ఎనీవే, మీరు ఎలా అయినా అనుకోండి.
పురుషుడు తన భార్యని విడనాడలేదా, భార్య తన భర్తను విడనాడుట న్యాయమా అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి యేసు ప్రభు చాలా అద్భుతమైన సమాధానాన్ని చెప్తూ వెళ్ళారు. అలా సాగిన యేసుక్రీస్తు ప్రభు పరిచయులకు మధ్య సాగిన ఈ సంభాషణ వింటూ ఉన్న ఆయన శిష్యులు దీన్ని గమనిస్తూ ఉన్నారు. వారు యేసు ప్రభును 10వ వచనంలో ఒక ప్రశ్న అడిగారు. ఆయన శిష్యులు, భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పింది. భార్యాభర్తల యొక్క సంబంధం ఇలాంటిదైతే, ఇఫ్ దిస్ ఆర్ సచ్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది హస్బెండ్ అండ్ వైఫ్, ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గెట్ మ్యారీడ్. పెళ్లి చేసుకొనకుండుట యుక్తము అని శిష్యులు చెప్తున్నారు. నేను 2 ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఒకటి, పరిసయ్యులు అడిగిన ప్రశ్న మానవ దృక్పథాన్ని, మానవ దృష్టిని, వివాహ వ్యవస్థను గురించి వారికి ఉన్నటువంటి భావాలని, భావజాలాన్ని బయట పెడుతోంది. యేసు శిష్యులు యేసు ప్రభుతోటి చెప్తున్న మాటలు కూడా మనిషి బుద్ధినే బయట పెడుతున్నాయి. భార్యాభర్తల సంబంధం ఇలాంటిదే అయితే ఎందుకబ్బా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అని యేసు ప్రభు శిష్యులు చెప్తున్నారు. ఇలా 2 కలిపితే వివాహాన్ని గురించి, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని గురించి మనిషికి ఉన్నటువంటి ధోరణి, దృక్పథము, ఆలోచన చాలా క్రూయల్ అని చెప్పవచ్చు. సరి అయిందిగా లేదు అని చెప్పవచ్చు. సరిగా అర్థం చేసుకోలేదు అని చెప్పవచ్చు. దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఈ వ్యవస్థ యొక్క నిర్మాణమందు ఉన్న దైవ సంకల్పాన్ని మానవుడు అర్థం చేసుకోవటం లేదు. పెళ్ళి అంటే ఏదో మనం ఒకరికొకరికి నచ్చేసాము, ఒకరినొకరు ఇష్టపడ్డాము, ఒక కుటుంబానికి ఒక కుటుంబం సరి అయిందిగా అనిపించేసింది, పిల్లల చదువులు, ఉద్యోగాలు అన్నీ బాగా మ్యాచ్ అయ్యాయి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చేసేసాము. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మీరే ఇంకొక మాట అంటారు వాళ్ళ గురించి. వాళ్ళ సంబంధాల విఘాతాలను చూచి అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మనమే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టేస్తాం. వాడు శాడిస్ట్ అంటాం, ఇది ఒక రాక్షసి అంటాం. ఇలా ఒకరి గురించి ఒకరు చాలా మంచి మంచి పేర్లు పెట్టేస్తాం. మనం అనుకుంటున్న అంత సులువైన, తేలికైన వ్యవస్థ కాదు కుటుంబ వ్యవస్థ, లేక భార్యాభర్తల యొక్క దాంపత్య అనుబంధం, జీవితం. ఇది ఒక నిబంధన. ఈ వ్యవస్థ ఎడల మనకొక అవగాహన, వాక్య అవగాహన అవసరం. మనుషులుగా మనకు చాలా రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. చట్టపరమైన, సాంఘికపరమైన, మతపరమైన, కులపరమైన, నాగరికతలకు సంబంధించిన అనేక అంశాలున్నాయి. లీగల్, కల్చరల్, రిలీజియస్, రీజనల్, ఇలా ఎన్నో రకాలైన ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి భార్యాభర్తల యొక్క జీవితంలో. ఒకరోజు కొంతమంది నా దగ్గరికి వచ్చి పాస్టర్ గారు, ఒక చిన్న పంచాయతీ చేసుకోవడానికి మీ గుళ్ళో అనుమతిస్తారా? వాళ్ళు సభ్యులు కాదు, క్రైస్తవులైతే. కోర్టులో ఇప్పుడు మేము కోర్టుకు వెళ్తున్నాము, పిల్లలు విడిపోతున్నారు. సో విడిపోవడానికి ముందు గుళ్ళో మేము కూర్చొని మాట మంతి చేసుకోవాలి. విడిపోవడానికి ఒక పంచాయతీ కోసం గుడిని అనుమతిస్తారా? దేవుని సన్నిధిలో విడిపోతే బాగుంటుందని మా ఆశ, కోరిక. బాబు, దేవుని సన్నిధిలో మేము భార్యాభర్తలను కలుపుతాము తప్ప దేవుని సన్నిధిలో భార్యాభర్తలను విడగొట్టాము అని చెప్పాను. మీరు ఎక్కడైనా ఓ ప్రక్కలో కూర్చొని చెట్టు కింద మాట్లాడుకొని వెళ్ళిపోండి. మీరు ఈ ఊరోళ్ళు కాదంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు. బట్ చర్చ్ ఈజ్ నాట్ ఎ ప్లాట్ఫామ్, కెన్ నాట్ బి ఎ ప్లాట్ఫామ్ ఫార్ ది సపరేషన్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్.
విడిపోవడానికి దేవుని సన్నిధి లేదు, కలపటం కోసమే దేవుని సన్నిధి ఉంది. నేను పెళ్లి చేశాను, అమ్మాయి తరపు వాళ్ళు వచ్చారు, పిల్లాడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అని. నేను అబ్బాయితో మాట్లాడడానికి ఫోన్ చేశాను. ఆ అబ్బాయి జవాబు, మా పెళ్ళితో మీకేంటి సంబంధం పాస్టర్ గారు, మీకేం సంబంధం, మేము కలిసి ఉంటాము విడిపోతాము, అంటే మీకు పెళ్లి చేయడానికి మేము, మీరు విడిపోతాం, మాకేం సంబంధం లేదా? బాబు, సంఘంలో పుట్టినది మొదలుకొని మట్టిలో పెట్టే వరకు మీ పాస్టర్కి మీ జీవితాలపైన సర్వ హక్కులు, అధికారాలు, సర్వ విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి దైవిక అధికారాన్ని సంఘ గురువుగా నేను కలిగి ఉన్నాను. నీవు అది గుర్తించాలి. పెళ్లి చేసేసుకొని మాతో పెళ్లి చేయించుకొని మీకేం సంబంధం అని నీవెక్కడో ఫోన్లో నుంచి మాట్లాడితే కుదరదు. ఇలా మారిపోయారు. ఎవరికీ సంబంధం లేదు, ఎవరి పెద్దరికాలకు గౌరవాలు లేవు, ఎవరి మాటకు లోబడేటువంటి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఈనాడు లేవు. చాలా దురహంకారంతో వ్యవహరిస్తున్న సమాజంలో మనమున్నాము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రిస్టియన్స్, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. చర్చ్ తెలిసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇలా వివాహాన్ని గురించి మనుషుల దృక్పథం చాలా తేలికగా ఉన్నది. ఈ వివాహం అనేటువంటి వ్యవస్థలో పరిత్యాగం లేక విడాకులు, డైవర్స్ అన్నది వివాహ వ్యవస్థ యొక్క పతనానికి, విచ్ఛిన్నానికి ఒక ముఖం మాత్రమే, ఒక యాంగిల్ మాత్రమే. బట్ దేర్ ఆర్ సో మెనీ హార్డ్ ఇష్యూస్. చాలా కఠోరమైన వ్యవహారాలు ఈ వివాహ వ్యవస్థలో ప్రవేశిస్తున్నాయి. సహజీవనం, వివాహం కాకుండా పిల్లల్ని కనటం, సేమ్ సెక్స్ మ్యారేజెస్, పురుషుల్ని, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వ్యవహారాలు. ఇవన్నీ నేను ఏదో కొన్ని స్టోరీస్ లాగా, వార్తల్లాగే మీకు చెప్పడం లేదు. నేను చెప్పిన వీటన్నిటికీ కూడా చట్టబద్ధత, చట్ట ఆమోదం ఈ ప్రపంచ వ్యాప్తంగా అధిక దేశాలలో, మతాలలో చోటు చేసుకుంటుంది. నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా చట్టాలు, సమాజాలు, మతాలు ఆమోదాన్ని తెలిపేశాయి. వివాహ వ్యవస్థ, భార్యాభర్తల యొక్క జీవితం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో ఈ వ్యవస్థ మీకు చూపిస్తున్నాను. వివాహ వ్యవస్థ యొక్క ఉద్దేశం యొక్క పతనాన్ని నేడు మనం చూస్తున్నాం. ఈ వివాహ వ్యవస్థలో అరాచకత్వానికి మనం ఎంతో దూరం లేమని అనిపిస్తోంది. ఇటువంటి మానవ దృక్పథంలో మనమున్నాం. దిస్ ఈజ్ ద వరల్డ్లీ, కల్చరల్లీ కంటామినేటెడ్, సెల్ఫ్-సెంటర్డ్, క్రైస్ట్ ఇగ్నోరింగ్ అండ్ గాడ్ నెగ్లెక్టింగ్ సొసైటీ. దేవుడంటే లెక్క లేదు, క్రీస్తు లేడు, స్వార్థ కేంద్రితం, కలుషితమైపోయినటువంటి నాగరికతల పేరిట ఈ వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ వివాహ వ్యవస్థ యొక్క పవిత్రత మరి భ్రష్టు పట్టిపోతుంది. వరల్డ్ కెనాట్ నో వాట్ మ్యారేజ్ ఈజ్ విదౌట్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ గాడ్. వివాహం అంటే ఏంటో దేవుని నుండి తెలుసుకుంటే తప్ప, నేర్చుకుంటే తప్ప ఈ వివాహం అంటే ఏంటో మనుషుల సమాజానికి తెలియదు. ఈ వివాహ వ్యవస్థ యొక్క బైబిల్ దృక్పథాన్ని మేము అందించుతున్నాను. దైవిక దృక్పథం ఏంటి, మనుషుల యొక్క దృక్పథాన్ని మీకు చూపించాను. మానవ దృక్పథం అనంతరం దైవిక దృక్పథం మనం చూద్దాం.
మనం చదువుకున్న ఆదికాండం గ్రంథం 2వ అధ్యాయంలో 18వ వచనం ఉంది. దేవుడు ఈ వ్యవస్థ యొక్క నిర్మాణకుడుగా మనం చూస్తున్నాం. దేవుడు భార్యాభర్తలన్న వారిని సృజించారని, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు తలంచాడని, అతని కొరకు ఒక సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదును అనుకొనెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. వాని కొరకు ఒక సాటి అయిన సహాయము చేయుదును అని దేవుడు తలంచాడు. మ్యారేజ్ ఈజ్ గాడ్స్ డూయింగ్. వివాహం అన్నది దేవుడు చేయు కార్యం. దేవుడు నిర్మించినటువంటి దానికి రూపకర్త దేవుడు. సో ఈ పవిత్రమైన వ్యవస్థను దేవుడు మానవుల క్షేమం కొరకు నిర్మించాడు. నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, అతని కొరకు ఒక సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకున్నాను అని అనుకొని, అది దేవుడు ఆ అనుకున్న దాన్ని నిజం చేయడానికి పురుషుడికి ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి వాడి పక్కటెముకలో నుంచి తీసి ఆ ఎముక నుండి స్త్రీని తయారు చేసి పురుషుడికి మెలకువ రాగానే దేవుడు ఆదాము పక్కటెముకలో నుంచి తీసి చేసిన హవ్వ అనే స్త్రీని ఆదాము ముందు నిలబెట్టాడు. గాడ్ హ్యాస్ ప్రెజెంటెడ్ ఉమెన్ టు మ్యాన్, ఫస్ట్ ఉమెన్ టు ఫస్ట్ మ్యాన్. మొదటి స్త్రీని మొదటి పురుషుడికి దేవుడు ఒక బహుమతిగా ఇచ్చాడు. ఒక తండ్రి తన బిడ్డని ఎలా భర్త చేతుల్లో పెడతారో ఆ విధంగా దేవాది దేవుడు ఆదాము పక్కటెముకలో నుండి హవ్వ అనే స్త్రీని తయారు చేసి, హవ్వ అంటే హవ్వ అనుకోకండి, ఎ వెరీ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ హవ్వ, ఆవిడని తన భర్త ముందు నిలబెట్టాడు, భర్త ముందు ప్రజెంట్ చేశాడు. దేవుడు ఏమీ చెప్పలేదు, బట్ ఆడమ్ స్టార్టెడ్ స్పీకింగ్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఉమెన్, కామెంటింగ్ అబౌట్ దిస్ ఉమెన్. దేవుడు ఏమీ చెప్పలేదు. దేవుడు ఆదాము ముందు హవ్వని నిలబెట్టాడు, ఆ మొదటి పురుషుని ముందు మొదటి స్త్రీని నిలబెట్టాడు. ఏం చెప్పాలా? బట్ ఆదాము చెప్పడం మొదలుపెట్టాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నరు నుండి ఇది తీయబడ్డది కనుక దీనికి నారి అని పేరు పెట్టబడింది. ఆవిడను గురించి ఆయన పలికిన తొలి కవిత్వం ఏమిటంటే, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం. స్త్రీ పురుషుడి దేహములో నుండి తీయబడ్డ మరో దేహం. పురుషుని యొక్క దేహములో నుంచే తీయబడినటువంటి, తయారు చేయబడినటువంటి వ్యక్తియే ఈ స్త్రీ. పురుషునికి స్త్రీ ఒక ఫారెన్ బాడీ కాదు. స్త్రీ పురుషుని యొక్క దేహములో నుంచే దేవుడు తీసి చేసినటువంటి ఒక స్వరూపం, ఒక వ్యక్తి, ఒక ఉనికి. పురుషుడి దేహంలో నుండే తీయబడి చేయబడ్డ మరో దేహమే స్త్రీ. కాబట్టే దేవుడు వాళ్ళ గురించి చెప్పారు అనాదిగా, వారిద్దరూ ఏక శరీరము, వారు ఒకే శరీరంలో నుండి వచ్చారు కాబట్టి వారు ఒకే శరీరం. వారు ఇద్దరు వేరైనప్పటికీ కూడా వ్యక్తులుగా, బట్ దే ఆర్ వన్ బాడీ, వారు ఒకే దేహమని దేవుడు చెప్పాడు. బహుశా ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉండాలి, భార్య భర్తలు అనేవాళ్ళు స్త్రీ పురుషులు జతపరుస్తున్నప్పుడు వారిద్దరూ ఇక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా ఉందురు అని చెప్పబడే ఈ స్టేట్మెంట్, ఎ డివైన్ స్టేట్మెంట్, హ్యాస్ బీన్ రీఇటరేటెడ్ బై క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దాన్నే
ఆయన పునరుద్ఘాటన చేశారు. 19వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనం. ఆయన చెప్తున్నాడు పరిసయ్యులతోటి, సృజించినవాడు అంటే దేవుణ్ణి గురించి చెప్తున్నాడు. సృజించినవాడు అంటే సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పెననియు మీరు చదువలేదా? మోషే యొక్క రచనలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మోషే చెప్పారు ఇలా, ఆది కాండంలో రాయబడి సృజించిన వాడు, వన్ హూ హ్యాస్ క్రియేటెడ్ ద హ్యూమన్ బీయింగ్స్, మానవాళ్ళని సృజించినటువంటి వాడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశాను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. పౌలు కూడా ఎఫెసీ పత్రికలో వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. ఇట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ ఎ మిస్టరీ. ఇది ఒక మర్మము అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నారు. అందరూ చెప్తున్నటువంటిది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న సత్యం ఏమిటనగా వారు ఏక శరీరం. సో పురుషునిలో నుండే భార్య సృష్టి జరిగి ఉన్నది కాబట్టి వారు ఏక శరీరం, ఈక్వల్ కంపానియన్. మరో వర్షన్లో హెల్పర్ ఫిట్ ఫర్ హిమ్, తనకి సరిగ్గా సరిపడేటువంటి ఒక సహాయాన్ని నేను చేయుదును అనుకొనెను. ఇది దేవుని యొక్క డిజైన్. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యమును బైబిల్ దృక్పథంగా మనం చూస్తున్నాం. దే షల్ బి వన్ ఫ్లెష్, ఒక్క శరీరంగా వారు ఉంటారు. ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్, అన్లైక్ ఎవ్రీ అదర్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్న అన్ని సంబంధాల కంటే భార్యాభర్తల యొక్క అనుబంధం చాలా అసమానమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. భార్యాభర్తల యొక్క సంబంధం ఎంతో పవిత్రమైనటువంటిది, ఎంతో బాధ్యత కలిగినటువంటిది, ఉద్దేశం కలిగిన దైవిక ఉద్దేశమును కలిగినటువంటిది. దీనిని భంగపరచాలని ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క లోకంలో ఏర్పడ్డ పరిస్థితులు చాలా తీవ్రంగా భార్యాభర్తల సంబంధాలపై దాడి చేస్తున్నాయి. మ్యారేజ్ ఈజ్ గాడ్స్ డూయింగ్ బికాస్ ఇట్ ఈస్ ఎ వన్ ఫ్లెష్ యూనియన్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ పర్ఫార్మ్స్. వివాహం అనేది దేవుడు ఒక శరీరముగా భార్యాభర్తలను ఏర్పరిచే ప్రతిష్ఠించేటువంటి, దేవుడు జరిగించేటువంటి ఒక కార్యముగా వివాహాన్ని మనం గుర్తించాలి. ఈ అవగాహన మన మధ్య అవసరం. అప్పుడే ఈ వివాహాన్ని గురించి చాలా జాగ్రత్తగా నడుచుకుంటాం. అనగనగా ఒకరోజు ఒక ఊర్లో భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు చాలా అన్యోన్యంగానే జీవిస్తున్నారు. భార్య ఒకరోజు తెల్లవారు భర్తను లేపుతోంది. ఏమండి, నాకు కల వచ్చింది. ఏం కల? మీరు నాకు ఒక బంగారు హారాన్ని చేయించి ఇచ్చినట్టు కల వచ్చిందండి. అవునా? సో వ్యాలంటైన్స్ డే చాలా దగ్గరలోనే ఉందిగా, చూద్దాం అన్నాడు భర్త. మరి కొన్ని రోజులకి భార్య అలాగే తన భర్తను లేపింది. ఏమండి, నాకు మరో కల వచ్చింది. అవునా? ఏంటి? మీరు నాకు ఓ ముత్యాల హారాన్ని చేయించి తెచ్చినట్టు కల వచ్చిందండి. అవునా? రేపు మంగళవారమేగా వ్యాలంటైన్స్ డే, చూద్దాం అంటే ప్రేమికుల దినం. మళ్ళీ మరుసటి రోజు మంగళవారం ఉదయం భర్తని లేపింది. ఏమండి, నాకు మరో కల వచ్చింది. అవునా? ఏంటి ఆ కల? నాకు మీరు వజ్రాల హారాన్ని చేయించి బహుకరించినట్లు కల వచ్చింది. దీని భావమేమి? ఈ కలల భావమేమిటండి అని అడిగింది. అవునా? ఈ సాయంత్రానికి తెలిపోతుంది, ఈ సాయంత్రం తేలుతుంది అని భర్త చెప్పాడు.
సాయంత్రం అవ్వింది. భర్త కోసం ఎదురు చూస్తుంది, ఏం గిఫ్ట్ తెస్తాడో అని. భర్త వచ్చాడు సాయంత్రం. తన చేతుల్లో ఒక గిఫ్ట్ బాక్స్ పట్టుకొని వచ్చాడు. గిఫ్ట్ బాక్స్ పట్టుకొని తీసుకుని వచ్చి తన భార్యకిచ్చి ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకొని ఈ యొక్క గిఫ్ట్ బాక్స్ని బహుకరించాడు. భార్య ఎంతో ఆశగా వెంటనే ఆ గిఫ్ట్ బాక్స్ని తెరచి చూసింది. చూస్తే అందులో ఇంకేముంది? ఓ పుస్తకం ఉంది. ఆ పుస్తకం యొక్క పేరు కలల భావం, ద మీనింగ్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని భర్త తీసుకొచ్చి ఇచ్చాడు భార్య. భార్య చాలా తెలివిగా భర్తని ఇరికిస్తోంది అనుకుంది వచ్చింది. కానీ భర్త కూడా మహా ముదురు ఉన్నట్టున్నాడు. భర్త కూడా చాలా తెలివిగా, నువ్వు అడిగింది నన్ను హారం కాదుగా, ఈ కళ భావమేంటి అని అడిగావు. కాబట్టి ఈ కళల భావం తెలియాలంటే ఈ పుస్తకం చదవాలి నువ్వు. కాబట్టి ఈ పుస్తకం చదువు, ఈ కళల భావం తెలుస్తుంది అని భర్త చాలా చమత్కారంగా భార్యతోటి చెప్పారు. ఇలా భార్యాభర్తల మధ్య సంబంధాలు చాలా అద్భుతంగా, ఆనందంగా, చమత్కారంగా సాగుతాయి. అయితే భార్యాభర్తల మధ్య యొక్క సంబంధం, అనుబంధం వస్తువుల, పదార్థాల, హారాల, విలువలతో, ధనంతో, ఐశ్వర్యంతో ముడిపెట్టబడినవి కాదు. మీరు విన్నారా భార్యాభర్తల ప్రమాణాలు? ఒళ్ళు జడుచుకుంటుంది. కలిమి యందును లేమి యందును, ఆరోగ్యమందును అనారోగ్యమందు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్స్. ఇన్ ఆల్ ఎక్స్ట్రీమ్స్ అంటిల్ ద డెత్ డు డిపార్ట్, చావు మనలను ఎడబాపు వరకు అనేటువంటి ప్రతిజ్ఞ భార్యాభర్తలు చేస్తారు. పెళ్ళి కావలసిన యవ్వన బిడ్డలారా, పెళ్ళిళ్ళు ఈడుకు వచ్చి మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి అనుకుంటున్న ఓ తల్లిదండ్రులారా, ఓ క్రైస్తవ సంఘమా, సమాజమా, వివాహం గురించిన దైవిక దృక్పథం మనకు తెలిసి ఉండాలి. ఈ వివాహం అనేది మనం ఏదో చేసి మన ఫ్యామిలీ ప్రెస్టేజ్ని నిలబెట్టుకునేటువంటి ఒక తంతు కాదు. వాతలు పడతాయి అలా పోతే. మన యొక్క కుటుంబ ప్రతిష్ట కోసం చేసుకునే కార్యం కాదు, మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం మనం చేయవలసిన కార్యం. ఎంతో జాగ్రత్తగా పెళ్ళిళ్ళు చేయాలి. వివాహాల కోసం కలలు కంటున్న యవనస్తులారా, వివాహం ఓ కళ మాత్రమే కాకూడదు. వివాహం ఒక అందమైన జీవిత నిజం కావాలి. మీ జీవితంలో మీ వివాహం దేవుడు జరిగించేటువంటి కార్యముగా కావాలి. అందుకు మారాలి. నీ దృక్పథాన్ని మార్చుకోవాలి. నీవు సంస్కరించుకోవాలి. నీ పద్ధతులు మార్చుకోవాలి. నీ ధోరణి, నడవడిక మారాలి. దేవుని వైపు చూడాలి. దేవుని ఎదుట ప్రార్థించాలి. ఇస్సాకు ధ్యానం చేస్తూ సాయం వేళ తనకు దేవుడు ఇవ్వబోయే భార్య అయిన రిబ్కా కోసం కనిపెట్టాడు. దేవుడు తనకు ఒక చక్కటి భార్యని ఇచ్చాడు, రిబ్కాని. ఇఫ్ యు మెడిటేట్ అపాన్ ద లార్డ్, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ ఫిక్స్డ్ అపాన్ గాడ్, గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ ట్రూ డిజైర్స్. నీ జీవిత నిజ కోరికలని దేవుడు అర్థవంతంగా నెరవేరుస్తాడు. అందాలలో, ఐశ్వర్యాలలో, సంపదలలో, ఈ కుటుంబ సౌఖ్యం భార్యాభర్తల సఖ్యత ఆధారపడి లేదు. ఉద్యోగాలలో లేదు. భార్యాభర్తల మధ్య వారి యొక్క సంబంధం, వారు కలిసి జీవించేటువంటి అన్యోన్యమైన దాంపత్య జీవిత అనుబంధంలో దాగి ఉంది. ఇది ఒక నిబంధన అని గుర్తెరిగిన భార్యాభర్తల మధ్య ఇది వెళ్ళి విరుస్తుంది. ఇది పుష్కలంగా పోషించబడుతుంది. కుటుంబాలని, భార్యాభర్తలారా, మీ దాంపత్య జీవితాన్ని నరకప్రాయం చేసుకోకండి.
మీ కుటుంబాలని పదిలంగా కాపాడుకొనండి. ఇది దైవిక వ్యవస్థ. దేవుని ఉద్దేశంలో మీరు భాగమవుతున్నారు, భాగస్వాములు అవుతున్నారు. అలాంటి ఒక పవిత్రమైన భావంతో మనము ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉంది. ఒక పాట వచనం పాడి ముగిస్తాను. పెళ్లి కోసం పాడాలని పాడుతున్న కీర్తన పుస్తకంలోని పాట. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగా కళ్యాణ పద్ధతి మహిని నాయించెగా కర్తవీరలకును భార్య భర్తల ప్రేమంబును పూర్తిగాని వీచి వైరి పొందుగాను నడుపుమి. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగా కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా. ఇలా దేవుడు మానవుల మనుగడ కోసం కళ్యాణాన్ని అంటే వివాహాన్ని దేవుడు నిర్ణయించాడు. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలనే దైవ ఉద్దేశం. వాళ్ళను విడగొట్టాలనేది సాతాను ఉద్దేశం. ఈరోజు కాదు, వాళ్ళని దేవుడు ఏదేను అనే వనంలో సృష్టించినప్పుడే మొదటి భార్య భర్తల మీదే వాడు దాడి చేశాడు. జాగ్రత్త. వాడి దాడి దేవుడి సృష్టి అయిన దేవుడి ఉద్దేశమైన భార్య భర్తలపై వాని దాడి అనిరంతరం సాగుతుంటుంది. ఈ వ్యవస్థను కుప్పకూలిస్తే ఇంకా ఏ వ్యవస్థకు రూపురేఖలే ఉనికే ఉండదు. అది వాని స్ట్రాటజీ. అందుకే ఈ వ్యవస్థపై వాడు కాన్స్టాంట్గా దాడులు చేస్తుంటాడు. బీ కేర్ఫుల్, బీ అవేర్ ఆఫ్ ది అటాక్స్ ఆఫ్ ద డెవిల్. దేవుని యొక్క నీడలో, కాపుదలలో, సంరక్షణలో అన్యోన్యమైన ఆనందమైన భార్యాభర్తల దాంపత్య జీవిత అనుబంధంలో మీరు కొనసాగుతారు. ఆ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనిదే సహాయం చేయను గాక. ఆమేన్.